శ్రీ గురుచరిత్ర నిత్యపారాయణం. మొదటి అధ్యాయం. శ్రీ గణేశాయ శ్రీ సరస్వత్యై శ్రీ గురుభ్యో నమః. ఓ విఘ్నేశ్వర, సకల విఘ్నాలు తొలగించి ఈ శ్రీ గురుచరిత్ర కథాసార పారాయణ నిర్విఘ్నంగా కొనసాగేలా చేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి సరస్వతీదేవి, నా మేధస్సును ప్రకాశింపజేసి మహాత్ముల బోధలు నాకు అవగతమయ్యేలా చేయమని ప్రార్థిస్తున్నాను. సృష్టి ఉత్పత్తి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీకు అనంత ప్రణామములు. ఆ త్రిమూర్తులే దత్తాత్రేయ గురు రూపము ధరించి అవతరించినారు. ఆ దత్తగురునికి వందనములు. శ్రీ గురు చరిత్ర కామధేనువు వంటిది, మహాజ్ఞానాన్ని ప్రసాదించగలదు. శ్రీగురుడు నివసించిన స్థలం కూడా అపారమైన మహిమాన్వితమైనది. అక్కడ శ్రీగురుని ఆరాధించిన వారికి సర్వకామములు సంపూర్ణమవుతాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో మొదట శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి కురువపురంలో నివసించారు. ఆ తర్వాత ఆయన శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగా అవతరించారు. వీరు అవధంబర్, నరసింహబాడి, గానగాపురములలో నివసించారు. ఆయననే శ్రీ గురుడు అంటారు. వారిని ఎంతోమంది శిష్యులు సేవించారు. వారిలో సాయందేవుడు అనేవారు ఒకరు. అతని కుమారుడు నాగనాథుడు, అతని కొడుకు గంగాధరుడు. ఈయన సరస్వతి గంగాధరుడు అంటారు. వీరు సిద్ధనామధారక సంవాదంగా శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంతో శ్రీ గురు చరిత్ర రచించారు. ఒకప్పుడు నామధారకుడనేవాడు ఎన్నో కష్ట నష్టాలలో చిక్కుకొని వాటి నివారణ కొరకై శ్రీగురుని దర్శనార్థం గానగాపురానికి బయలుదేరాడు. శ్రీగురుని అనుగ్రహం కోసం, శ్రీ గురుదేవ, నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు, కనుక నన్ను ఉద్ధరించు. దయా సముద్రులే, మీరే నన్ను అనుగ్రహించకపోతే ఇంకా నాకు దిక్కెవరు? నా దోషాలను క్షమించి మీరు నన్ను దయచూడాలి. మీరే నాకు దిక్కు, మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను అని ప్రార్థించి అలసిపోయి పడుకున్న అతనికి కరుణామూర్తి అయిన ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చారు. నామధారకుడు ఆనందాశ్రువులతో ఆయన పాదాలకు అభిషేకించాడు. ఆ యోగి రూపమే ఆయన హృదయపీఠం మీద ముద్రించుకుపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః.